తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెరికలంపాటి కండ్రిగ గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామంలో జరిగిన ఒక గొడవ విషయంలో సంబంధం లేని వ్యక్తులను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడమే ఈ నిరసనకు కారణమైంది. యువకుడిని రక్షించబోయిన వారిని వదిలేసి అమాయకులపై పోలీసులు ప్రతాపం చూపుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ వద్ద పెరికలంపాటి కండ్రిగ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పెరికలంపాటి కండ్రిగ గ్రామంలోని మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం సేవిస్తుండగా ఆ గ్రామానికి చెందిన సిసింద్రి అనే యువకుడితో కలిసి మరో 8 మంది కొట్టి బురదలో తొక్కారని దారిన పోతూ 2 యువకులు చూసి ఆ యువకుడికి సంబంధించిన వాళ్లకు ఫోన్ చేసి వెంటనే మరో 2 వచ్చి ఆ యువకుడిని బురదలో నుంచి తీసుకురాగా కొట్టిన మనుషులు నవ్వుతూ ఉండటంతో వాళ్లను కొట్టారని అన్నారు. ఆ 8 మంది ఏ ఊరికి చెందిన వాళ్ళో కూడా తెలియదని చెప్పారు. తెల్లవారుజామున 3 పోలీసులు వచ్చి గొడవలకు సంబంధం లేని వారిని నాయుడుపేట పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం అన్యాయమని నాయుడుపేట పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్నామని ఓ యువతి తెలియజేశారు. నా కొడుకు వరుస అవుతాడు. ఆ అబ్బాయి బయట పొలంలో వచ్చి ఏదో సండే స్పెషల్ అని చెప్పి తాగాడు. ఆ అబ్బాయి పనులు అబ్బాయి ఉన్నాడు, బైక్లో టిఫిన్ తెచ్చి పెట్టుకున్నాడు. ఈ సిసింద్రి అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ అబ్బాయి అది పనిగా ఫోన్ చేసి అక్కడికి వచ్చి ఆ టిఫిన్ తిన్నాడు. ఎందుకు తిన్నారు టిఫిన్ అని అడిగిన దానికి నీ టిఫిన్ నేను కాపలా అని చెప్పి ఆ పైరు పొలంలో ఎడమద్దానా ఊరు నుంచి ఆ ఊరోళ్ళు ఎవరో మాకు తెలీదు, ఆ పేర్లు మాకు తెలీదు, ఊరు నుంచి 8 మందిని తీసుకొచ్చి మా బిడ్డను కొట్టారు. ఆ బురదలో కుక్కేశారు. బయట ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళు ఏం తాకలా, వాళ్ళు ఏమి అనలా. వాళ్ళకి లేపడుతుంటే లేక మాకు ఫోన్ చేసి మీ బిడ్డకి జరిగిందని చెప్తే మా పిల్లకాయలు 2 అడగపోయినారు. ఆ బిడ్డను చూసి కడుపు మండింది సార్. మాకు ఆడవాళ్ళు కూర్చొని నాకు వాళ్ళ పేర్లు ఎవరు తెలీదు, వాళ్ళ మొహాలు తెలీదు, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ దేవుడు కూడా మాకు తెలియదు. జరిగింది అయితే అదేనో ఇది మా ఊరు. మా పిల్లకాయలు 2 వచ్చారు. వాడిని చూసి కడుపుండి బోన్లు లేపి వీళ్ళు నవ్వుతుంటే ఏరా మీకు పువ్వు అని చెప్పి చేసుకున్న మాట అయితే వాస్తవమే. ఆడు కర్రతో కుట్టినారో రాయితో కుట్టినారో మాకు తెలియదు. పుట్టిన మాట అయితే వాస్తవమే. ఈ పిల్లోడిని కొట్టిన వాడిని మా ఊరోళ్ళు అందరూ రాలేదు సార్. 2 పిల్లకాయలు దవలో బాత ఉంటే ఈ పిల్లకాయలు ఫోన్ చేశారని ఆ పిల్లకాయలు వచ్చి 2 లేవ తీసుకొని ఆడు నవ్వుతున్న వాళ్ళని 2 దెబ్బలు కొట్టారంట. మరి అది నాకు తెలియదు. పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు పాత గొడవలు అసలు వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ దేవురో మాకు తెలియదు. మా పిల్లడు తాగుతుంది కూడా మా ఊరు ఎమ్మిడ, మా ఊరు పోయే దావలో తాగుతున్నాడు. దేవుదో మాకు తెలీదు. అసలు నాయుడుపేట అన్నది తెలీదు. కేసు పెట్టింది కూడా మాకు ఇంతవరకు తెలియదు సార్. ఎవరు పెట్టారన్న కూడా మాకు ఇంతవరకు తెలియదు. మా పిల్లలు కాదు సార్, మా పిల్లడు మా అబ్బాయిని తీసుకొచ్చాడు, మా ఆయన్ని తీసుకొచ్చాడు, మా బావని తీసుకొచ్చాడు. మాకు హెల్ప్ అంటే మా ఆటోలో ఉన్నాడు కదా, గొడవ ఇప్పుడు ఉన్నాడని చెప్పాను కదా, పక్కన ఆయన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? ఏదో చేసేస్తున్నారు తెల్లారుజామున. ఇప్పుడు గొడవ జరిగింది ఎప్పుడు? సోమవారం రాత్రి జరిగింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో మాకు తెలీదు, మేమెవరో వాళ్ళకి తెలీదు, మేమేమని అక్కడ గొడవలో రీజన్ గా జరిగిన వాళ్ళని ఎవరిని తీసుకొని పక్కన పెడితే గొడవలో లేని వాళ్ళ పేర్లు యాడ్ చేసేసి వాళ్ళకి పోయారు. గొడవ జరిగిన వాళ్ళని రాలా, ఆ ఫస్ట్ ఆయన రాలే, వాళ్ళ ఇంటికి రాలా. గొడవ జరిగిన 3 వచ్చారు సార్. 3 వచ్చి తెల్లవారుజామున వచ్చి గొడవకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టేసి, గొడవలో ఉన్న వాళ్ళని తీసుకురాలేదని మేమేమో అడిగితే ఒకరు తీసుకొచ్చి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చి పంపించారు? మీ ఊర్లో జనాలు లేరా? జనాలు ఉన్నారు. అది నిజత్తయ్యము. ఎవరిని పిలిచాను నిజత్తయ్యము. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దూరంగా ఉన్నాయి, అన్ని దగ్గర లేవు. అడగలేదు ఎందుకు తీసుకుపోతున్నారు? అడిగితే మీ ఆయన పెద్ద మనిషి కదా, విసారించడానికి తీసుకోపోతున్నాం, నిన్నేదో గొడవ జరిగిందంట అని చెప్పారు. ఇంటికి ఇల్లు ఎతికి వచ్చి తీసుకొని వచ్చారు కదా. ఏడుకొచ్చినాకన్నా మీ వాళ్ళు చేసిన తప్పిదని మాకు చెప్పారా? వీళ్ళు జరిగింది మా ఊర్లో వాళ్ళే చూపించుంటారు సార్. మా ఊర్లో వాళ్ళే సిసింద్రి అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిసింద్రి అనే అబ్బాయి తీసుకొచ్చి చూపించారు, తీసుకొచ్చాడు.